క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో దానికి ప్లాన్ చేసుకొని కింద టోకెన్స్ తీసుకొని పైకి రండి. సో దర్శనం తొందరగా అయిపోతుంది. అండ్ వితౌట్ టోకెన్ అయితే 24 hours పడుతుంది దర్శనానికి. అదే మనం ఎస్ఎస్డి టోకెన్ తీసుకున్నామంటే వయా శివారి మెట్ అయితే మన రిపోర్టింగ్ టైం అంటే ఒక 5 hours దర్శనం అయిపోద్ది. హాయ్ అండి, మీరు కూడా తిరుమల వెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారా? కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అండ్ టోకన్స్ ఎలా తీసుకోవాలి, టోకన్స్ లేనిమైన పరిస్థితి ఏంటి, అలిపేట నుండి ఎలా వెళ్ళాలి, లేదా బస్సులో వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే శ్రీవారి మెట్ట నుండి ఎలా వెళ్ళాలి అని ఇన్ని కన్ఫ్యూజన్స్తో టెన్షన్ పడుతున్నారా? డోంట్ వరీ అండి, మీకు ఈ వీడియోలో ప్రతి విషయాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మనకు మొత్తం 3 ప్లేసెస్లో ఎస్ఎస్జి టోకన్స్ అని ప్రొవైడ్ చేస్తారు. ఒకటి భూదేవి కాంప్లెక్స్, 2 శ్రీనివాసం కాంప్లెక్స్, 3వది వచ్చేసి విష్ణు నివాసము. ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. సో మేమైతే భూదేవి కాంప్లెక్స్కి వెళ్ళాము. ఇది మనం అలిపిరి పాదయాత్ర స్టార్ట్ చేస్తాం కదా, ఆ పాయింట్కి దగ్గరగా ఉంటుంది. అంటే బాలాజీ బస్ స్టాండ్ దగ్గర అని చెప్పొచ్చు పక్కాగా. మేము వెళ్ళే టైంకి ఆల్రెడీ టికెట్స్ అనేది ఇష్యూ చేస్తున్నారు. ఒక్కోసారి క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రము మధ్యాహ్నం 2 గంటలనే టికెట్స్ అనేది ఇష్యూ చేస్తారు. సో ఇక్కడ మనం ఖచ్చితంగా ఆధార్ కార్డ్ అనేది తీసుకెళ్ళాలండి. సాఫ్ట్ కాపీ అయినా పర్లేదు, హార్డ్ కాపీ అయినా పర్లేదు. సాఫ్ట్ కాపీ అంటే మన మొబైల్ అయినా కార్డు చూపించవచ్చు, ఆధార్ కార్డు అనేది. వాళ్ళు చేసి మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని మన ఫోటో తీసుకొని మనకు టోకెన్ అనేది ఇస్తారు. ఆ టోకెన్లో మనకు మరుసటి రోజుకి దర్శనం టైం కానీ రిపోర్టింగ్ టైం అనేది దాంట్లో మెన్షన్ చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సేమ్ డే దర్శనానికి ఈ టోకెన్ ఇవ్వరండి. మేము భూదేవి కాంప్లెక్స్ చేరుకొని టోకెన్ తీసుకున్న టైంకి ఈవినింగ్ 4:30 అయింది. మాకు మరుసటి రోజు ఈవినింగ్ 5 PM రిపోర్టింగ్ టైం చూపించారు ఆ టోకెన్లో. ఎందుకైనా బెటర్ అండి, ఒక 2-3 hours ముందే ఉండండి. మేము ఆ టోకెన్ తీసుకొని మరుసటి రోజు పొద్దున్నే మా ప్రయాణం స్టార్ట్ చేయాలని చెప్పేసి తిరిగి ఇంటికి వచ్చేసాము. మా ఇల్లు అంటే రాజంపేట దగ్గర ఒక 90 kilometers ఉంటుంది. సో లాంగ్ నుండి వచ్చే వాళ్ళు మాత్రం అక్కడే స్టే చేయండి, రూమ్స్ దొరుకుతాయి. భూదేవి కాంప్లెక్స్లో మనకు 2 queues ఉంటాయండి. ఒకటి వచ్చేసి శ్రీవారి మెట్టు నుండి వెళ్ళే భక్తులకి ఒక క్యూ, సపరేట్ క్యూ ఉంటుంది. ఫ్రీ బస్ వెళ్ళే వరకు సపరేట్ క్యూ ఉంటుందండి. శ్రీవారి మెట్టు క్యూలో మాత్రం క్రౌడ్ కొంచెం తక్కువే ఉంటుంది. ఫ్రీ బస్లో మాత్రం క్రౌడ్ ఎక్కువ ఉంటుందండి. మరుసటి రోజు ఇంటి దగ్గర నుండి మేము 8 గంటలకి ఉదయం బయలుదేరామండి. తిరుపతి వెళ్ళే టైంకి 10:30 అయింది. మనం బస్ స్టాండ్ నుంచి కొద్దిగా బయటకు నడుచుకుంటూ వచ్చామంటే అవుతావా? ఇంకో విషయం ఏంటంటే అండి, సపోజ్ మాకు 5 PM ఇచ్చారు కదా ఈవినింగ్ రిపోర్టింగ్ టైము. ఆ టైంకి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు, అర్లీగా కూడా వెళ్ళొచ్చు. 2 hours అలా ముందుగానే మనం వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో మేము అర్లీగా స్టార్ట్ అయ్యాము కొండెక్కడం అనేది. ఒక విషయాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. అదేంటంటే 200th స్టెప్ దగ్గర మనం తప్పకుండా మన ఎస్ఎస్జి టోకెన్ ఏదైతే ఉందో దాన్ని స్కాన్ చేయించుకోవాలి. అప్పుడే మన దర్శనం టోకెన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోయారు, మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారు స్కాన్ చేయించుకోవడానికి. కొద్ది దూరం అంటే ఓకే, మళ్ళీ మనం పూర్తిగా కొండెక్కినాక వెనక్కి రావాలంటే చాలా ఇబ్బంది పడతాం కదా. ఇంకో విషయం కూడా నేను చూశాను, చాలామంది తెలియక పాపం టోకెన్స్ తీసుకోకుండా శ్రీవారి మెట్ట నుండి కొండ ఎక్కుతున్నారు. సో వాళ్ళు ఎక్కచ్చు, కష్టపడి ఎక్కచ్చు, కానీ ఇంకా వాళ్ళు ఫ్రీ దర్శనం క్యూలోకి వెళ్ళాలి, ఎస్ఎస్జి దర్శనానికి వెళ్ళలేరు. ఎందుకంటే టోకెన్ లేదు కాబట్టి వాళ్ళ దగ్గర. ఇంకా ఫ్రీ దర్శనం మీకు తెలిసింది కదా, చాలా టైం పడుతుంది. క్రౌడ్ ఎక్కువ ఉంటే మాత్రం 20 hours అలా పైన పడుతుంది. అందుకే చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. 1200th స్టెప్ దగ్గర తప్పకుండా మీ ఎస్ఎస్డి టోకెన్ని స్కాన్ చేయించుకోండి. అండ్ ఇంకొకటి, మన లగేజ్ కౌంటర్, మొబైల్ కౌంటర్ పెడతాం కదా, అక్కడ ఏ పర్సన్ అయితే వాళ్ళు వెరిఫై చేస్తారో, అదే ఫోటో తీసుకుంటారో ఆ పర్సన్ మాత్రమే వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. మనం వెళ్ళకుండా వేరే వాళ్ళని పంపితే మాత్రం మొబైల్స్ కానీ బ్యాగ్స్ కానీ ఇవ్వరు. బాగా యాక్టివ్ పర్సన్స్ అయితే మాత్రము 1 hour 10 minutes అలాగా ఎక్కేయచ్చు అనమాట శ్రీవారి మెట్టు ద్వారా. మొత్తం స్టెప్సే ఉంటాయి, 2388 స్టెప్స్ ఉంటాయి. అలిపిరిలో అయితే అలా కాదు, 3550 స్టెప్స్ ఉంటాయి. ప్లస్ ఒక 7 kilometers దాకా అనుకుంటాను వాకింగ్ ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకున్న మాత్రం శ్రీవారి మెట్టు ద్వారా మనం తొందరగా ఎక్కేయచ్చు కొండని.
మేము 11:45కి స్టార్ట్ చేసామండి కొండ ఎక్కడం అనేది. పైకి ఎక్కేసరికి 1:15 అలా అయింది. ఆల్మోస్ట్ 1.5 అవర్ 1 అవర్ 45 మినిట్స్ అలా పట్టింది మాకు. మేము నిదానంగానే ఎక్కాం స్లోగానే. చూసారు కదా చందు ఒక 10 సార్లు లాగింది తినడానికి. మీరు స్టెప్స్ ఎక్కగానే స్ట్రైట్గా వెళ్ళారంటే మీకు ఎస్ఎస్జి టోకెన్ క్యూ అని చెప్పేసి కనపడుతుంది. అక్కడ నుంచి కొద్దిగా ముందు వెళ్ళారంటే రైట్ సైడ్ మీకు ఎస్ఎస్జి టోకెన్ శ్రీవారి దర్శనం క్యూ అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టింటారు. మేము ఇంకా లేట్ చేయకుండా స్వామివారి దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఆ క్యూలోకి ఎంటర్ అయ్యాము. ఇన్ కేస్ మీతో బ్యాగ్స్ ఉన్నా మొబైల్స్ ఉన్నా ఏం టెన్షన్ పడద్దండి. మీకు ఆ క్యూలోనే లగేజ్ కౌంటర్స్ కానీ మొబైల్ కౌంటర్స్ కానీ ఉంటాయి. మీరు అక్కడ వాటిని సబ్మిట్ చేసి టోకెన్ తీసుకోవచ్చు. మేము క్యూలోకి 2 గంటలకు అలా ఎంటర్ అయ్యాము. మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7:30 అలా అయింది. అంటే 5.5 అవర్స్ పట్టింది మాకు. ఇప్పుడు మీ బ్యాగులు మొబైల్స్ ఎలా కలెక్ట్ చేసుకోవాలంటే దర్శనమై మనం బయటకు వస్తాం కదా, ఎదురుగా మనం టెంకాయలు కొడుతుంటాం కదా, ఆ టెంపుల్ వెనకాలే ఉంటుంది PSC 4 సెక్షన్ మొబైల్ అండ్ లగేజ్ కౌంటర్ అక్కడే ఉంటుంది. జస్ట్ కొద్ది దూరం అనమాట. అక్కడికి వెళ్ళి మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. మేము మొబైల్స్ అవి కలెక్ట్ చేసుకొని శ్రీ వెంగమాంబ అన్నదాన సత్రం ఉంది కదా, అక్కడ భోజనం చేయాలని అనుకున్నాము. నాకు ముఖ్యంగా ఆ కొబ్బరి చెట్టు అంటే చాలా ఇష్టము. సో తప్పకుండా అక్కడ భోజనం చేయాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాను. అది ఎక్కడో అనుకోవద్దు, ఇప్పుడు మనం టెంకాయలు కొట్టిన ప్లేస్ ఉంది కదా, ఆ స్టెప్స్ అలా దిగేసి రైట్ సైడ్ కొద్దిగా దూరం నడిచామంటే మనకు పెద్ద బోర్డు కనబడుతుంటుంది. శుభ్రంగా అక్కడ భోజనం చేసుకోవచ్చు. ఈవినింగ్ 5:30 నుండి మనకు డిన్నర్ అనేది పెడుతుంటారు. నైట్ 11 వరకు పెడుతుంటారు డిన్నరు. సో బెటర్ అక్కడ భోజనం చేసుకోండి. బయట ఫుడ్ అవి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. భోజనం చేసుకొని మనం బయటికి రాగానే మెయిన్ రోడ్లోకి అక్కడ శ్రీ వరాహస్వామి గెస్ట్ హౌస్ కనబడుతుంటుంది. అక్కడ బస్ స్టాప్ ఉంటుంది. అక్కడికి బస్సెస్ వస్తుంటాయి. శ్రీవారి ధర్మరథమైనా ఎక్కచ్చు, లేదంటే మనకు ఏసీ బస్సులు ఉన్నాయి కదా అదైనా ఎక్కచ్చు. అవి కూడా ఫ్రీ అనమాట, ఇప్పుడు ఛార్జ్ చేయట్లేదు. ఈ ఫెసిలిటీ కూడా మనకు టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. సో మేము ఆ బస్ ఎక్కేసి బస్ స్టాండ్ దగ్గర దిగి అక్కడ టికెట్ కొనుక్కొని అక్కడ నుండి మళ్ళీ తిరుపతికి ట్రావెల్ చేసాము. మీరు ఇన్ కేసు తిరుమలలో ఎక్కడైనా తిరగాలన్నా ఈ బస్ అయినా ఎక్కచ్చు మీరు, ఏసీ బస్సు, నో ఛార్జ్ అనమాట. ఓం నమో వెంకటేశాయ. సో అది అండి మా తిరుమల ప్రయాణము. మీకు ఎవరికైనా ఈ వీడియో చాలా యూజ్ఫుల్గా అనిపించితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఎంతో కొంత. మేము రీసెంట్గా అలిపిరి నుండి కూడా ప్రయాణం చేశాము. తొందరలో ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను, ఆ వీడియో కూడా వాచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో వాచ్ చేసినందుకు.